హాయ్ అండి, నమస్తే. నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో గోంగూర చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ కూరని ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు ఉండరు. మరి ఈ సింపుల్ ప్రాసెస్ అయినా ఈ కూరని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. నేను ఇక్కడ ఒక అర కేజీ చికెన్కి 3 కట్టలు గోంగూరని పులుచుకుని ఇలా 2 సార్లు కడిగి మరోసారి కొన్ని నీళ్లు పోసి మనం గోంగూరని ఉడికించే బాండీలో వేసుకోవాలి. గోంగూరని ఒక్కొక్కసారి దీనిలో గడ్డి మట్టి కూడా ఉంటుందండి, అందుకని ఎక్కువసార్లు కడిగి పెట్టుకోవాలి. తర్వాత దీనిలో 7-8 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక టమాటాని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకుని గోంగూర బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. గోంగూర కొద్దిగా మగ్గే వరకు మూత ఉంచుకోవాలండి. తర్వాత తీసేస్తే మగ్గిపోతుంది, లేదంటే పొంగుతుంది బయటికి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ గోంగూరని ఈ విధంగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. బాగా మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక అరకిలో చికెన్ని తీసుకుని శుభ్రంగా కడిగి దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనం గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసేసుకుని దీనిలో తగినంత నూనె పోసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 గరిటెల వరకు నూనె పోస్తున్నానండి. ఈ విధంగా నూనె కూడా పోసేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం బాగా పట్టే వరకు చికెన్ని ఈ విధంగా కలుపుకుని ఒక 2 టీ గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువైనా అంత బాగోదు. ఇలా పోసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ముందే ఉడికించుకోవాలండి. తర్వాత మీడియంలో పెట్టుకుని మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. పూర్తిగా మగ్గిందంటే చికెన్ అయితే ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. ఇలా ఈ విధంగా మెత్తగా అయిన దీనిలో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూరని దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి చికెన్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువగా అనిపిస్తుంటే దీనిలో మళ్ళీ కొద్దిసేపు ఒక 10 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకుని ఉడికించుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయండి. 2 టీ గ్లాసులు అయితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత కూర అయితే రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా విన్నీ చేతి వంట ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.